నమస్తే. ప్రస్తుతం మనం మార్కెట్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్దాం. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే రీసెంట్‌గా పక్కన నియర్ బై ఏరియాలో మార్వాడి వాళ్ళు ఒక దళితుని పట్టుకొని కేవలం ఒక చిన్న ఇష్యూ పైన దళితుని పట్టుకొని చాలా ఘోరంగా కొట్టిన పరిస్థితి. అయితే ఈ సందర్భంలో వాళ్ళ బాధితుడు ఎవరైతారో వాళ్ళ అన్న ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం అసలు మాట్లాడదాం. చెప్పండి అసలు ఏం జరిగింది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఒక దళిత ఆర్గనైజేషన్కి సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఎంత అన్యాయం అంటే బాధాకరం, అన్యాయమైన మా అన్న కొడుకు సాయి కిరణ్ అనే వ్యక్తి వాడు ఇంట్లో ఆర్గనైజేషన్లో తిరిగాడు. వాడు ఆయన పని ఏందో అది చూసుకుంటాడు, ఆయన దందా చూసుకుంటాడు. మార్కెట్ నుండి ఇంటికి పోతాడు. ఈ ఎస్కే జ్యువెలర్స్ ఓనర్స్ అభిషేక్ వాళ్ళు ఏం చేశారంటే కారు మధ్యలో దందా రోడ్ మధ్యలో పెట్టి తీయకుండా అట్టకెంచి వచ్చేటోళ్ళని ఇట్లకెంచి వచ్చేటోళ్ళని ఇబ్బంది చేస్తుంది. మావాడు ఇప్పుడు బండి ఉంది ఎందుకు రోడ్ మీద రోడ్ ఉంటే హారం కొట్టాలి కదా, అంతేగాని నికాలే అని అనలేం కదా. అయితే హారం కొడితే క్యారే మాకెళ్ళాడు పిషాబ్ నైరుకురా అంటే నీకు ఆగుతలే చూడక హారం ఎందుకు కొడుతున్నావు అని తిట్టి మళ్ళా వాళ్ళ లోపలికించి వాళ్ళ నాయన వాళ్ళ మామ వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి యారే हमारे दुकान के सामने आके ఆరన్ మారతారే छोटा जात తక్కువ అన్నాడు. తక్కువ కులం అని తిట్టి అతన్ని ఇష్టం ఉన్నట్టు కొట్టిరు. మీరు చూసిరా వీడియోలో బకెట్లతో కొట్టిరు. ఇప్పుడు ఒక కారు ఆరన్ విషయంలో అంటే తిట్టుకున్నాడు అంటే ఓకే సరే, కొట్టుకుర్రు అంటే కానీ కులంని మధ్యలో ఎందుకు తెచ్చాడు? ఇప్పుడు సాయి కిరణ్ అనే వ్యక్తి పక్కనున్న బస్సులు ఉంటాడని ఇలా తెలుసు, అయినా కూడా తెలిసి కూడా అతని క్యాస్ట్ పరంగా తిట్టడం చాలా గలత్. ఇంతవరకు పాట్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి ఇష్యూ రాలేదు, మొదటిసారి వచ్చింది. అది ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు వీళ్ళ ఆగడాలు ఎక్కువ. వీళ్ళ దుకాణానికి బంగారం కొనడానికి వచ్చిన గిరాకులను కూడా ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, రూడ్గా మాట్లాడతారు. గిరివి పెట్టిన వాళ్ళతో రూడ్గా మాట్లాడతారు. మారోడోళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా చేసుకుంటా ఇతను కొట్టారు. ఇతనికి సేవ్ చేయడానికి మా ఫ్రెండ్ సాయిదాదా అని ఉంటాడు, ఆయన బోర్వెల్ పని చేసుకుంటాడు. పాపం ఆయన ఆ పనికి వస్తే తూకాయకువారే అని చెప్పి అతన్ని కొట్టి చెవ్వలిగింది, ఇక్కడ నెత్తికి రంధ్రం పడ్డది, రక్తం వచ్చేసింది. ఆయన కొట్టిరు. మళ్ళా ఇళ్ళని సేవ్ చేయడానికి అరుణ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చి ఆ పనికి వస్తే ఆయన కొట్టిరు. ఇప్పుడు ఈడ గొడవ మొదలైతే మినిమం 500 మీటర్స్ వరకు లాక్కుంటా కొట్టిరు. డబ్బు అహంకారం, కుల అహంకారం. ఇప్పుడు పహల్గామ్ లా కేవలం హిందువులను చూసే ముస్లిం టెర్రరిస్టులు చంపిరు. అంత ఇష్యూ అయినా కూడా ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు ఇంకా సో చేస్తలేదు? ఇప్పుడు కొట్టిరోవర్ని బీసీలని ఎస్సీలని వాళ్ళు నీతో పాటు హిందువులే కదా, నువ్వు కుల విపక్ష ఎందుకు తెచ్చినావు? నీకు మంచి మీద కొవ్వు కూడా కొట్టరా వేయాడు. పుట్టిన జాతి ఏం తప్పు చేసింది? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఆయన జాతిలో పుట్టడం మా అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ ఆయన జాతిలో పుట్టడం. అలాంటిది మా దేవుడు ఇచ్చిన అదృష్టం ప్రకారం మా అమ్మ నాయన ఆశీర్వాదంతో మేము అలా పుట్టినాం, మేము గర్వపడతాం. కానీ మీకెందుకు బాధ రా భయ్? ఇప్పుడు ఆయన రాజ్యాంగం ఇచ్చింది మాకే కాదు కదా, నీకు బి ఇచ్చిండు. ఆయన రాజ్యాంగం ద్వారానే దానిపైన ఆయననే కదా ఆ దుకాన్ లైసెన్స్ కానీ, ఆ దుకాన్ రెగ్యులరైజేషన్స్ కానీ, ఆ దుకాణంలో పనిచేసే లేబర్లకు కానీ రాజ్యాంగం ద్వారానే కదా హక్కులు ఉన్నాయి. నువ్వు కట్టే ట్యాక్స్ కానీ, నువ్వు కొనుక్కొచ్చే బంగారం కానీ అన్ని రాజ్యాంగం ద్వారానే. మళ్ళీ ఆయన పుట్టిన జాతి బిడ్డలని నువ్వు తక్కువ జాతి అంటే మళ్ళీ ఎంత బాధాకరం అన్న. అంటే ఇంత ఇష్యూ అయింది, వాళ్ళకి అయినా చెల్లడం లేదు. కానీ చెప్తున్నా కదా, స్థానికులు కానీ బస్సువాసులు కానీ ముఖ్యంగా పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ శాసనసభ్యులు తెలంగాణ ఆయన స్పందించి బాధితుని పక్షాన నిలబడి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని కోరడం, మళ్ళా చాలా అట్రాసిటీ కేసు బుక్ అయింది. వాళ్ళ కొడుకులు బి అందరూ వచ్చారు, బస్సువాసులు పెద్దలు అందరూ వచ్చారు. దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీను గారు ఉంటారు పక్కన రామ్గోపాల్ రెడ్డి డివిజన్ లో, వాళ్ళు కానీ మరియు బీజేపీ నాయకులు కానీ వాళ్ళు, మళ్ళీ హిందూ సంఘాలు, మరీ ముఖ్యంగా ఎస్సీ సంఘాలు వెంట చెప్పంగానే పొద్దుల నుంచి సాయంత్రం దాకా మా పక్షాన నిలబడి ఎఫ్ఐఆర్ అయ్యేదాకా నిలబడరు. ఆ బాధితులను పోయి పరామర్శించారు. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీధర్ అన్న గాని, మరియు సుధీర్ అన్న గాని, రాజేష్ అన్న గాని, కమల్ గారు, ఆదర్శ్ గారు, సీనన్న గారు, ఇలా అనేక మంది ఎస్సీ నాయకులు వచ్చి బాధితుల పక్షాన నిలబడ్డారు. మాకేం లే అన్న, ఇప్పుడు మా కజిన్ కి పన్నీర్ అయిపోయింది, మళ్ళీ ఇడంతా రక్తం పగిలిపోయింది. ఇంకొకటి సాయిదాదా అనే వ్యక్తికి ఏమో చెవు వలిగింది, ఇక్కడ రంధ్రం పడ్డది. సో మీరు అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాళ్ళని రిమాండ్ చేయాలా,
దాంతో పాటు అట్రాసిటీ కేసు బి బుక్ చేయాలా, ఎందుకంటే వీడియోతో మేము చూపిస్తున్నాం కాబట్టి మీరు తరో ఎంక్వైరీ చేయాలి. తరో ఎంక్వైరీ చేసి మేము తప్పకుండా. ఇంకొకటి బాధ ఏంటంటే అన్న, వాళ్ళు చేసిరు తప్పన్న, తప్పు చేసినాక మేమంట దొంగతనం చేసినామని నెపం చెప్తారు. ఎంత బాధ అన్న. నువ్వు ఒక దిక్కు మమ్మల్ని తక్కువ ఇయ్యాలి కదా అన్న. ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది అన్న. ఇప్పుడు నువ్వు కొట్టినవు అంటే మేము ఇట్లా మమ్మల్ని క్యాస్ట్ పరంగా తిట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. దానికి కౌంటర్ కేసు వేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ ఆలోచన చేసిరు. మేము తప్పకుండా దానిపైన పరువు నష్టం దావా వేస్తాం. ఎందుకంటే ఇది మా ఆత్మాభిమానం. మేము ఆత్మాభిమానం తిండికి తికాణా లేకున్నా గానీ గంజి నీళ్ళు తాగి వంటాం కానీ ఓన్ దగ్గర అప్పడగం, ఓన్ దగ్గర దాదాగిరి చేసి గుంజుకోం పైసలు. అలాంటిది మా పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్ట దావా వేస్తాం. ఇంకోటి, పోలీస్ శాఖ పైన నమ్మకం ఉంది కాబట్టి 48 గంటలు సమయం ఇచ్చినాం. తప్పకుండా యాక్షన్ తీసుకోకపోతే ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు అందరం కలిసి అలాని బగాంచి కొడుతాం. సో విన్నారు కదా, ఈ విధంగా కేవలం ఒక కార్ మధ్యలో రోడ్డుకి మధ్యలో ఉంది, అడ్డంగా ఉంది అని హారన్ కొడితే ఈ విధంగా వాళ్ళు కులాన్ని కూడా దూషిస్తూ ఈ విధంగా వాళ్ళపైన దాడి చేసి, సో కంపల్సరీ పోలీస్ అధికారులు దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా, ప్రతాప్ రిపేట్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.